హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే నెల ముందు కళ్లలో కనిపించే లక్షణాలు ఇవే. హార్ట్ అటాక్ రావడానికి దాదాపు నెల రోజుల ముందే కళ్లలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఒకే కళ్లలో కనిపించే ఈ 7 ముఖ్యమైన లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గుండెపోటు. ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. గుండెకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఇది సంభవిస్తుంది. దీనికి ముఖ్య కారణం అధిక కొలెస్ట్రాల్. ఇది రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టిస్తుంది. రక్తం సక్రమంగా ప్రవహించకపోతే గుండె శాశ్వతంగా దెబ్బతినవచ్చు, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అయితే గుండెపోటు వచ్చే ముందు మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. చాలామంది ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం లాంటి సాధారణ లక్షణాలతోనే గుండెపోటు రావచ్చని అనుమానిస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, హార్ట్ అటాక్ వచ్చే దాదాపు నెల రోజుల ముందే కొన్ని సంకేతాలు కళ్లలో కనిపిస్తాయి. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. అందుకే కళ్లలో కనిపించే ఈ 7 ముఖ్యమైన లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. నిద్రలేమి, ఎక్కువసేపు పనిచేయడం లేదా అలసట కారణంగా కళ్ళు ఎర్రబారతాయని భావిస్తాం. ఇది కొంతవరకు నిజమే అయినా, ఈ లక్షణం అధిక రక్తపోటుకు కూడా ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. హై బీపీ గుండె జబ్బులకు ఒక ప్రధాన కారణం. కళ్లలోని రక్తనాళాలు ఎర్రగా మారడం లేదా ఉబ్బినట, హాలంతాళ్లు కనిపించడం శరీరంలో రక్తపోటు పెరిగిందని సూచిస్తుంది. మన కంటి గుడ్డుపై ఒక పొర, స్క్లీరా, సాధారణంగా తెలుపు రంగులో ఉంటుంది. కాని అది పసుపు రంగులోకి మారితే అది గుండెపోటు వార్నింగ్ సైన్ కావచ్చు. ముఖ్యంగా ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను సూచిస్తుంది. హై కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పూడికలను ఏర్పరుస్తుంది. దీంతో గుండెకు రక్త ప్రవాహం తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి కనుగుడ్డుపై ఉండే తెల్లని పొర పసుపు రంగులోకి మారితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కళ్ల వెనుక భాగంలో కారణం లేకుండా నొప్పి లేదా ఒత్తిడి ఉంటే అది గుండె ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఇది రక్తనాళాలలో అధిక ఒత్తిడి ఉన్నప్పుడు లేదా కళ్లకు రక్త ప్రవాహం తగ్గినప్పుడు సంభవించవచ్చు. ఐస్ నొప్పిగా అనిపించడం లేదా ఏదోలా అసౌకర్యంగా అనిపించడం వంటివి తరచుగా జరుగుతుంటే డాక్టర్ను కలవాలి. కళ్ల చుట్టూ అసాధారణంగా ఉబ్బినట్లు, అసాధారణ వాపు ఉంటే అది శరీరంలో నీరు నిలుపుదల, ఫ్లూయిడ్ రిటెన్షన్ కు సంకేతం. గుండె బలహీనంగా ఉన్నప్పుడు రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అప్పుడు కంటి చుట్టూ, శరీరంలోని వివిధ భాగాల్లో నీరు చేరుతుంది. కళ్ల చుట్టూ ఇలాంటి వాపు తరచుగా కనిపిస్తే గుండె సమస్యగా అనుమానించాలి. కొన్నిసార్లు కళ్ల మీద లేదా చుట్టూ పసుపు రంగు మచ్చలు, శాంతోమస్ ఏర్పడవచ్చు. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల వస్తాయి. హై కొలెస్ట్రాల్ గుండెపోటుకు ఒక ప్రధాన కారణం కాబట్టి ఈ మచ్చలు కనిపిస్తే వెంటనే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ తరచుగా లేదా తీవ్రమైన తలనొప్పి కంటి లక్షణాలతో కలిపి వస్తే అది గుండె సమస్యలను సూచిస్తుంది. ఈ తలనొప్పి రక్తనాళాలలో రక్త ప్రవాహం లేదా ఒత్తిడిలో మార్పుల కారణంగా రావచ్చు. కళ్ళు మసకగా కనిపించడం కేవలం కంటి చూపు మందగించడానికి మాత్రమే కాదు, గుండె సమస్యలకు కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. గుండె జబ్బులతో సంబంధం ఉన్న పేలవమైన రక్త ప్రసరణ కారణంగా కళ్లకు రక్త ప్రవాహం తగ్గినప్పుడు చూపు మసకబారవచ్చు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.